దర్పల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో తహసీల్దార్, ఎంపీడీఓ, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి జూలై 7వ తారీఖు వరకు ఉన్న దరఖాస్తుల్లో అర్హులైన వారికి నూతన రేషన్ కార్డు అందించారు. పలు గ్రామాలకు చెందిన 80 మందికి నూతన రేషన్ కార్డులను అందించడం జరిగింది. సందర్భంగా తహసీల్దార్ టి శాంత మాట్లాడుతూ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ నిరంతర ప్రక్రియ అని, ఎవరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వని అవసరం లేదని, ఎవరైనా డబ్బులు అడిగితే తక్షణమే నా దృష్టికి తీసుకువస్తే తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో ఆర్ఏ రాజేశ్వర్, దర్పల్లి మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజ్, జిల్లా అధికార ప్రతినిధి చెలిమల నర్సయ్య, చెలిమల శ్రీనివాస్, జిఆర్ గంగారెడ్డి, బాలశంకర్, దాసరి బిల్లా సంతోష్, రేషన్ షాప్ డీలర్స్ మరియు లబ్ధిదారులు తదితరులు పెద్దలు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్, దర్పల్లి మండలం. రేషన్ కార్డులకు ఇవ్వాల్సిన అవసరం లేదు. పదే పదే చెప్తున్నాను. దయచేసి ఎవరైనా తీసుకున్నా కూడా నా దృష్టికి తీసుకొస్తే నేను యాక్షన్ తీసుకోవచ్చు. మాట ఇచ్చినందుకు ఆ మాటలో భాగంగా ప్రజాపాలన దరఖాస్తులు నేరుగా తమ గ్రామంలో తమ ఇంటికే వచ్చి స్వీకరించి ఈరోజు ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇది నిరంతర ప్రక్రియ. ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం. కావున ప్రజలు దీనికి సహకరించి ప్రభుత్వానికి ఎల్లవేళలా మీ అండదండల అవసరము. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో మన దర్పల్లి మండలంలో రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఇది మొన్న వారం రోజుల కింద మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా జరగాల్సింది. ఆ రోజు వర్షాల వల్ల ప్రోగ్రాం క్యాన్సిల్ అయ్యి మరి ఎమ్మెల్యే గారు లేక స్థానిక నాయకులతోనే పంపిణీ చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పడం వల్ల ఈరోజే గ్రామ పంచాయతీ సెక్రటరీ, రేషన్ కార్డు పంపిణీదారు, అలాగే ఇందిరమ్మ కమిటీల ద్వారా ప్రతి గ్రామంలో ఈరోజు మొత్తం దర్పల్లి మండలంలో 22 గ్రామాల్లో రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మన దర్పల్లి గ్రామం మట్టుకు ఇక్కడ ఎంపీడీఓ గారి కార్యాలయంలో మనం ఇది ప్రారంభిస్తున్నాం. ఈ న్యాయం చేయడానికి అధికారులందరూ సన్నద్ధంగా ఉన్నారు. మీరు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా రేషన్ కార్డులలో పేర్లు రావడంలో అప్లై చేసిన తర్వాత కూడా ఏదైనా బాధ ఉంటే మరి రెవెన్యూ అధికారులకు, మేడం గారికి మీరు విన్నవించుకుంటే మీ సమస్యకు వెంటనే పరిష్కారం అవుతుంది. కాబట్టి ఎవరు కూడా మా కార్డు రాలేదు ఎందుకని బాధపడవలసిన లేదు. వంతుల వారిగా వస్తాయి. ఈ నెలలో స్టార్ట్ అయింది. ఇట్లానే ఇంకా 10 రోజులకు ఒకసారి ఇట్లా ఎవరెవరైతే సీరియల్ ఉంటే అట్లా వచ్చేస్తుంది. మీరు ఎటువంటి ఆందోళన చెందాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ప్రభుత్వం ఏదైతే మీకోసం, ప్రజల కోసం ప్రవేశపెట్టిందో ఈ పథకాలను అందరూ సద్వినియోగం చేసుకొని మీరందరూ మరి మంచి సమాజం నిర్మాణానికి కృషి చేయాలని పేరున అందరికీ ధన్యవాదాలు. ఈరోజు దర్పల్లి మండల గ్రామాలలో ప్రతి గ్రామంలో కూడా రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుంది. ఇది మొత్తం మండలంలో ఒక 242 కార్డులు మాత్రం జూలై 7th వరకు ఎవరైతే ప్రజాపాలనలో అప్లై చేసినారో దాని భాగంగా జూలై 7th వరకు అప్లై చేసిన వాళ్ళవి 242 కార్డులు మాత్రం మంజూరైనవి. అవి ఈరోజు ప్రతి గ్రామంలో పంచాయత్ సెక్రటరీల ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ మనము ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు దర్పల్లి గ్రామంలో కూడా ఎంపీడీఓ కార్యాలయంలో డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఆగస్టు 10 వరకు కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన వాటి కూడా ఎవరు కూడా కార్డులకి డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్డు పొందవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు 80 ఇక్కడ దర్పల్లి గ్రామంలో పంపిణీ చేయడం జరిగింది. ఇంకా వచ్చేవి కూడా ఎవరు ఆందోళన చెందకుండా వచ్చేవి కూడా ఈ నెల మొత్తంలో ఆగస్టు 10 వరకు వచ్చినవి, తర్వాత విడతల వారీగా వచ్చేవి కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఒకవేళ పంపిణీ కార్యక్రమం చేపట్టకపోయినా కూడా మీ సేవ ద్వారా తీసుకొని దాని ఎంక్వైరీ ఏ రూపంలో ఉందో తెలుసుకొని దాన్ని మాకు చెప్తే మేము డిఎస్ఓలో పెండింగ్లో ఉన్నా కూడా మేము క్లియర్ చేయడం జరుగుతుంది. అవి వచ్చేది కంప్లీట్గా మొత్తం వస్తాయి. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్.